అంటే మనం కూడా ఆశీర్వదించబడిన వాళ్ళంగా దేవుని సన్నిధిలోకి తరచుగా వస్తూనే ఉండగలగాలి. మనం కూడా కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. ప్రభుకి నువ్వు కనపడవు కాబట్టి దేవుని యొక్క కృపలు కూడా నీకు కనపడవండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కనపడవు. నువ్వు కనపడటం లేదు ఆయనకి కనపడకుండా నువ్వు ఉన్నప్పుడు నీకు కూడా అవి కనపడవు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, వచ్చేయండి, తొందరగా వచ్చేయండి, తొందరగా వచ్చేయండి, తొందరగా వచ్చేసేయండి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఏ సమయంలో మనం దర్శిస్తాడో తెలియదు. దేవుడు ఈ యొక్క స్థితిని మన జీవితాల్లో చూస్తాడు, మన తపన చూస్తాడు, మన పరుగును చూస్తాడు, మన ప్రయాసం చూస్తాడు. అన్నిటినీ చూసి దేవుడు ఆశీర్వదించాలనుకుంటాడు. ఇప్పుడు ఉన్నత స్థితిలోకి లేవనెత్తాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండింగ్ అవుట్ అండ్ అవుట్ స్టాండింగ్. ఎందుకంటే దేవుడు ఉన్నత స్థితిలో అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీగా, అవుట్ స్టాండింగ్ బ్లెస్సింగ్స్ నీకు ఇచ్చి, మరి అవుట్ స్టాండింగ్ ఫిగర్గా నిన్ను మారుస్తాడు. నీ లైఫ్ ఆ స్థితిలోకి వెళ్ళిపోద్ది. కనుక